పొరుగింటికి నిప్పు పెట్టి ఆ నిప్పుతో తాను సిగరెట్ వెలిగించుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. కొంచెం రూడ్గా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే అమెరికా చేసే పనులు అలా ఉంటాయి. మరి పేరుకేమో అగ్రరాజ్యం, అవసరం ఉన్నా లేకపోయినా అన్ని దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం దానికి చాలా అవసరం. అంటే ఇందులో దాని సొంత లాభాలు కూడా ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. యుద్ధాలను ఎగదోస్తున్న అమెరికాకు ఇప్పుడు తాను బద్నాం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం 2 ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుంది. ఒకటి ఇజ్రాయెల్ పాలస్తీనా, రెండోది రష్యా యుక్రెయిన్ మధ్య. ఈ 2 యుద్ధాల్లో పెద్దన్న పాత్ర వహిస్తోంది మాత్రం అమెరికానే. ఇక్కడ రష్యా దురాక్రమణ చేస్తుందని యుక్రెయిన్కు సహాయం చేస్తుంది, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణకు సహాయం చేస్తుంది. అమెరికా లాంగ్వేజ్లో చెప్పాలంటే అక్కడ బాధితులకు ఇక్కడ బాధ్యులకు సహాయం చేస్తోంది. మరి ఇదెక్కడ లాజిక్కో ఆ దేశానికి తెలియాలి. సరే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. కానీ ప్రస్తుతం అమెరికా కాస్త ఇబ్బందుల్లో కనబడుతోంది. అంటే డబ్బు ఆయుధాలు లేక కాదు, సహాయం చేయలేక కాదు, కానీ ప్రపంచానికి తాము చేస్తున్న పని మంచిదే, మొరాలిటీ అని ఒక కలరింగ్ ఇచ్చే పనిలో ఇబ్బందులు పడుతోంది అమెరికా. రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ పూర్తిగా అమెరికా పైన ఆధారపడింది. పేరుకు యుద్ధం చేస్తుంది యుక్రెయిన్ అయినా వెనకుండి కథ అంతా నడిపిస్తోంది మాత్రం అమెరికాని. ట్యాంకులు, మిజైల్స్, గన్స్, వాటికి కావాల్సిన బుల్లెట్స్, వీటన్నిటికంటే ముఖ్యమైనది యుద్ధం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, వ్యూహాలు, ప్లాన్స్, బ్లూ ప్రింట్స్. ఈ విషయాలు చెప్పడానికి, వ్యూహాలను రచించడానికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని అమెరికానే అరేంజ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో అమెరికాకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిఐఏ కావచ్చు, ఇతర గూఢాచార వ్యవస్థలు కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ యుక్రెయిన్ కోసం పనిచేస్తున్నాయి. ఇది అమెరికాకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికీ ఇతర యూరోపియన్ దేశాలు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలంటూ బహిరంగంగానే చెప్పింది అమెరికా. కానీ చివరికి తానే మళ్ళీ ముందు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదంటే యుక్రెయిన్లోని కీలక ప్రాంతాలు రష్యా చేతుల్లోకి వెళ్ళిపోతాయి. రష్యా బలపడితే అమెరికాకి లాస్. అయితే రీసెంట్గా యుక్రెయిన్కు దాదాపు $61 బిలియన్ సైనిక సాయం ప్రకటించింది. అందులో $2 బిలియన్ వెంటనే విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఇదే మాత్రం సరిపోదని చెబుతున్నారు. ఎందుకంటే యుక్రెయిన్లోని 2వ అతిపెద్ద నగరమైన ఖార్కివ్పై రష్యా పాగా వేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు రష్యా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇలాంటి సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ కీవ్లో పర్యటించారు. ఆయన అక్కడ పాటలు పాడారు, స్థానికులతో ముచ్చట్లు పెట్టారు, మీడియా ముందు కావాల్సినంత షో చేశారు. బట్ ఆయనకు నేరుగా రిక్వెస్ట్ లాంటి వార్నింగ్ ఇచ్చారు జెలెన్స్కీ. మరిన్ని ఆయుధాలు పంపకపోతే మాత్రం ఖర్కివ్ను మర్చిపోవాల్సిందే అన్నారు. ఇప్పుడు యుద్ధంలో యుక్రెయిన్ ఓడిపోతే అది ఆ దేశానికి ఎంత మైనసో తెలియదు, కానీ అమెరికాకు మాత్రం పెద్ద లాస్. ఇప్పటి వరకు కుమ్మరించిన $1 బిలియన్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో ఇప్పుడు అమెరికా ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. ఇక సెకండ్ సినారియో ఇజ్రాయెల్. ఇక్కడ సీన్ మరోలా ఉంది. గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆయుధాలు ఆర్మీకి సిద్ధం చేసుకుంది. మళ్ళీ ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేసేది ఎవరు? అమెరికానే. రఫాపై దాడికి దిగవద్దని అమెరికా వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్కు. బట్ అసలు తగ్గేదే లేదంటుంది ఇజ్రాయెల్. కానీ ఈ దాడికి కూడా ఆయుధాలు సరఫరా చేయాల్సింది అమెరికానే. ఒకవేళ అలా చేస్తే ఇండైరెక్ట్గా దాడికి సహకరించినట్టే. అదే జరిగితే ప్రపంచ దేశాల ముందు అమెరికా బదనామైనట్టే. దీంతో అమెరికాకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. అలానే ఇజ్రాయెల్ను ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి. అందుకే $1 బిలియన్ విలువైన ఆయుధాలు, ఇతర సామాగ్రిని పంపనుంది. ఇందులో 3500 హై పేలోడ్ బాంబ్స్ ఉన్నాయి. సో అటు యుక్రెయిన్లో ఇటు గాజాలో 2 యుద్ధాలకు ఆక్సిజన్ అమెరికానే. అక్కడ పేలే ప్రతి బాంబు, కాల్చే ప్రతి బుల్లెట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికానే. ఒక్కసారి అమెరికా నుంచి సాయం ఆగిపోతే ఒక్క రోజులో సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఇన్ని చేస్తే మళ్ళీ యుద్ధాలు మంచివి కావు అనేది కూడా అమెరికానే. ఇదే లాజిక్కో ఆ దేశానికే తెలియాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.